2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హలో అండి. హలో, పేరు? ప్రీతి. ప్రీతి గారు. ఓకే. ఎప్పుడు జాయిన్ అయ్యారు కోడ్9లో? ఆమె ఒక 1 మంత్ అయింది. ఓకే. Yeah. సో ఇప్పుడు పాస్డ్ అవుట్ అండి మీరు? 2025 గ్రాడ్యుయేట్. 2025లో పాస్డ్ అవుట్ Yeah, అయ్యారు. ఎలా passed out. తెలిసింది కోడ్9 మీకు? లైక్ ఫేస్బుక్ అన్ని వీడియోస్ చూసే నాకు Hmm. తెలిసింది లైక్ కోరియన్. ఓకే. Yeah. సో మీరు ఏదైతే వీడియోస్ లో చూసారో Hmm. చూసినట్టు ఇక్కడ ఉందా? యా ఉంది. అదే అప్లై చేస్తూ ఉన్నారా? చెప్పండి. జాబ్స్ అయితే ప్రస్తుతానికి ఏం రావట్లేదు. Hmm. లైక్ జాయిన్ అయ్యి 1 మంత్ అయింది కదా, Hmm. సో మేబీ ఇంకా ఫ్యూచర్లో. ఓకే. సో మీకు ఎలా ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు? అంటే పోర్టల్ త్రూడా జాబ్స్? మీకు ఎలా? పోర్టల్ త్రూ. సో మీ సీనియర్స్ ఎవరైతే ఇక్కడ జాయిన్ అయ్యారో, మీకంటే ముందు బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జాబ్ క్రాక్ చేయడం అదేదైనా చూసారా? అది చూసే జాయిన్ అయ్యాను. లైక్ Okay. వీడియోసే కాదు, అండ్ ఆల్సో లైక్ మా ఫ్రెండ్స్ వాళ్ళని కనుక్కొనే జాయిన్ అయ్యాను. అని వచ్చింది చాలా మందికి. ఓకే. మీకు తెలిసిన వాళ్ళు ఆల్రెడీ ఇందులో జాయిన్ అయ్యి యా ఉన్నారు. ఉన్నారు. ఓకే. సో ఆ ఎక్స్పీరియన్స్ తీసుకుని మీరు ఇక్కడ దాకా యా వచ్చారు. అవును. చెప్పే విధానం, ఫ్యాకల్టీ ఏ విధంగా ఉంటుందండి ఇక్కడ? యా ఫ్యాకల్టీ బాగుంది. మ్మ్. అండ్ ఆల్సో మెయిన్గా నాకు సాఫ్ట్ స్కిల్స్ చాలా హెల్ప్ అయింది. లైక్ నా స్టేజ్ ఫియర్ పోవడం కానీ, అండ్ ఆల్సో పైథాన్ ఆల్సో లైక్ చాలా బాగా చెప్తున్నారు. మ్మ్. యా ఫైన్. ఓకే. సో ఎవరైనా సరే జాబ్ కావాలి, నేను అప్ స్కిల్ అవ్వాలనుకుంటున్నాను అనుకునే ప్రతి స్టూడెంట్కి కూడా కోడ్9 రైట్ ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చా? యా రైట్ ప్లాట్ఫామ్. సో వీళ్ళు ఇక్కడ టీచింగ్తో పాటు ఎక్స్ట్రాగా మీకు ఇచ్చే నాలెడ్జ్ ఏంటండి? లైక్ అంటే ఇంటర్వ్యూస్ని ఎలా క్రాక్ చేయాలి, మ్మ్. అండ్ ఆల్సో యా సో మీకు ఇంటర్వ్యూస్ ఎలా క్రాక్ చేయొచ్చు వీటిపైన Yeah, కూడా yeah. అవగాహన కల్పిస్తారు. మీరు సాటిస్ఫైడా జాయిన్ అయినందుకు? యా సాటిస్ఫైడ్. సో మీరు 30 డేస్ అయింది జాయిన్ Yeah, అయ్యి. ఏ 30 కోర్స్ days. తీసుకున్నారు ఇక్కడ? పైథాన్ ఫుల్ స్టాక్. ఎన్ని అవర్స్ ఉంటుందండి డైలీ? డైలీ 6 hours. 6 అవర్స్. 6 hours. ఓకే. అంటే కంటిన్యూగా క్లాసెస్ లేదు, అంటే మాకు ప్రెసెంట్ బ్యాచ్ అయితే 9 to 11 క్లాస్ ఉంటుంది, అండ్ అగైన్ 2 to 6. ఎప్పుడు జాయిన్ అయ్యారు కోడ్9లో? 1 month బ్యాక్. ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందండి 1 month? చాలా బాగుంది. ఇక్కడ డిజిటల్ ఎక్విప్మెంట్స్ అనుకున్న దానికంటే ఎక్కువనే ప్రొవైడ్ చేస్తున్నారు, అండ్ లెక్చరర్స్ గైడెన్స్ కానీ వాళ్ళ టీచింగ్ వే కానీ అన్ని బాగున్నాయి. సో వీళ్ళు ప్లేస్మెంట్స్ గ్యారంటీ అని చెప్తూ ఉంటారు కదా, అది మీరు ఏమైనా ఎక్స్పీరియన్స్ చేశారా? వాళ్ళు లేదు, ఇంతవరకు లేదు. అది యాక్చువల్లీ 45 days తర్వాత స్టార్ట్ అవుతుంది. సో ప్రజెంట్ అయితే ట్రైనింగ్ పీరియడ్లోనే ఉన్నాం, అండ్ వీళ్ళు అసిస్ట్ చేస్తారు, బట్ ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ అవర్ కేపబిలిటీస్. ఓకే. సో అది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. వీళ్ళు టీచింగ్ చేసే ప్రాసెస్ ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది అంటారా? బిలీవ్ చేయొచ్చు మాక్సిమం. సో బిలీవ్ చేసి ఇక్కడ దాకా రావచ్చా? అవును. కాలేజ్కి అండ్ ఇన్స్టిట్యూట్కి ఉన్న డిఫరెన్స్ ఏంటండి? మీరేం ఎక్స్పీరియన్స్ చేశారు? పర్టికులర్గా కాలేజ్లో లెక్చరర్స్ పెద్ద పట్టించుకోరు, కానీ కోడ్9 వాళ్ళు దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఈచ్ ఇండివిజువల్. సో మీకు ఎన్ని అవర్స్ ఉంటూ ఉంటాయి ఇక్కడ? టెక్నికల్ 2 hours, aptitude 1 hour, అండ్ సాఫ్ట్ స్కిల్స్ 1 hour. ఓకే. అండ్ మార్నింగ్ టెక్నికల్ వేరే సబ్జెక్ట్ ఉంటుంది, డిఎస్సి అని, అది 2 hours. ఓకే. మిడిల్లో ప్రాక్టీస్ సెషన్ అండ్ లంచ్. ప్రాక్టీస్ సెషన్లో మెంటర్స్ ఉంటారా? ఎస్, అవును, ప్రొవైడ్ చేస్తారు. మీకు అవైలబుల్ ఉంటారా వాళ్ళు? అవును. ఇక్కడే ప్రాక్టీస్ చేసుకోవచ్చా? అవును. ఓకే. ఎన్ని అవర్స్ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు కోడ్9లో స్టూడెంట్ ఆన్ అన్ యావరేజ్ ఆన్ చూసుకుంటే? అన్ ప్రతి యావరేజ్ స్టూడెంట్ 6 to 8 hours. 6 to 8 hours. Yes. అగైన్ కాలేజ్ అండ్ స్కూల్లో అనిపిస్తుందా? అలా ఏం లేదు, మోస్ట్లీ ఎన్విరాన్మెంట్ చాలా బాగుంటుంది. మీకు అలా అనిపించదు కాలేజ్లో ఉన్నామని, ఏదో టెక్నికల్ ఫీల్డ్లో ఉన్నామనిపిస్తుంది. ఓకే. జాబ్ క్రాక్ చేస్తామన్న హోప్ ఏమైనా క్రియేట్ అయిందండి 1 month లో? అవును. హోప్ ఉంది. అవును. ఓకే. సో ఎవరికైనా సరే ఇప్పుడు రీసెంట్గా పాస్డ్ అవుట్ అయ్యి బయటకు వస్తున్న స్టూడెంట్స్కి మనం రిఫర్ చేయొచ్చా కోడ్9ని? అవును, ఖచ్చితంగా అందరికి రిఫర్ చేయొచ్చు. ఓకే. ఇక్కడికి వస్తే డెఫినెట్గా అప్ స్కిల్ అవ్వచ్చు Yes. అన్న అవును. హోప్ అయితే క్రియేట్ చేయొచ్చు, క్రియేట్ చేయొచ్చు. అంతేనా?